అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ప్రవీణ మేడం గారికి, వంశీకిరణ్ సార్కి ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నానండి. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన తార్కం షరాడారియన్ గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం. ఈరోజు అన్నిటినీ గమనించండి చాప్టర్ 5 కంటిన్యూ చేసుకుంటున్నాం మాస్టర్స్. విధ్వంసకర విమర్శలో తమ భావాలను బలవంతంగా ఎదుటి వాళ్ళ మీద రుద్దడం జరుగుతూ ఉంటుంది. చాలా పారాగ్రాఫ్స్ చెప్తాం. విధ్వంసకర విమర్శలో తమ భావాలను బలవంతంగా ఎదుటి వాళ్ళ మీద రుద్దడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో అది నిజంగా ఎదుట ఉన్న శత్రువుతో కాకుండా తన స్వంత మనస్సులో ఏర్పరచుకున్న వక్రీకరణకు ప్రతికూలంగా పోరాడుతూ ఉంటుంది. మళ్ళీ చదువుతాను మేడం. విధ్వంసకర విమర్శలో తమ భావాలను బలవంతంగా ఎదుటి వాళ్ళ మీద రుద్దడం జరుగుతూ ఉంటుంది. అంటే అంతే కదా. ఇప్పుడు ఇది వరకు టైంలో పేరెంట్స్ ఏదో సాధించాలి అనుకుంటారు, వాళ్ళు సాధించాలనుకుంది పిల్లల మీద రుద్దుతుంటారు. మీరు ఇది అవ్వండి, మీరు డాక్టర్ అవ్వండి, మీరు ఐఏఎస్ అవ్వండి, ఐపీఎస్ అవ్వండి, మీరు అది అవ్వండి, ఇది అవ్వండి అని రుద్దుతూనే ఉంటారు. అప్పుడు ఒక విధ్వంసమే కదా జరిగేది. మరి పిల్లవాడు వచ్చింది ఆ అనుభవం కోసం కాదు. అప్పుడు ఏం చెయ్యాలా? వాడు ఎంత తర్జనా భర్జన పడతాడు. ఆత్మ ఏమో ఒకటి చెప్తుంది, ఇక్కడ ఉన్న వీళ్ళేమో ఒకటి చెప్తారు. ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. ఆ టైంలో వాడికి ఒక విధ్వంసం జరుగుతున్నట్టే ఉంటది మనసులో. చాలా సందర్భాల్లో అది నిజంగా ఎదుట ఉన్న శత్రువుతో కాకుండా తన స్వంత మనస్సులో ఏర్పరచుకున్న వక్రీకరణకు ప్రతికూలంగా పోరాడుతూ ఉంటుంది. లోపల ఒక సంఘర్షణ అనేది జరుగుద్ది. ముందు ఒక కోణము, ఇప్పుడు చెప్పేది ఇంకొక కోణం. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, గతంలో దొంగతనం చెయ్యొచ్చు. ఎందుకంటే దొంగతనం చేయటం ద్వారా మనము దొంగతనం చెయ్యొచ్చు అని చెప్పి మనకు తెలుసు గతంలో. అంటే అప్పటికి ఎన్లైట్మెంట్ రాలా, అందువల్ల ఆ హింస చేస్తూ ఉన్నాం. కానీ ఈ జన్మలో దొంగతనం చెయ్యకూడదు అనేది తెలుసుకున్నాం. ఆ దొంగతనం చెయ్యకూడదు అని తెలుసుకున్నప్పుడు ఆ దొంగతనం చెయ్యకూడదు అన్న అవగాహనకి, దొంగతనం చెయ్యాలి అని గతంలో ఉన్న అవగాహనకి మధ్యలో ఒక విధ్వంసం, ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ సంఘర్షణలో దొంగతనం చెయ్యకూడదు అన్న అవగాహనను పెంచాల. దొంగతనం చేస్తే ఎదుట వాడిని బాధ పెట్టినట్టు కర్మ అవుతుంది అన్న అవగాహన పెంచడం అనేది చాలా సంఘర్షణతో కూడుకుంటుంది. ఆ సంఘర్షణనే విధ్వంసం అంటున్నారు ఆయన. అది బయటది కాదు, మన లోపలది అని చెప్తున్నారు. ఈత ఒక్క నిమిషం. మేడం చదువురా ఇప్పుడు. విధ్వంసకర విమర్శలో తమ స్వంత మతం, తత్వశాస్త్రం, వేర్పాటును కలిగించే స్వార్థ ప్రయోజనాలు, సిద్ధాంతాలు, శాస్త్రాలు, సాంప్రదాయాల ద్వారా ప్రేరణ పొందడం జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మన లోపల ప్రేరణ జరుగుతుందా లేదా? అది వరకు ఉన్నాయి ఎన్నో మరి ఇలా ఉండాలి, ఇలా జీవించాలి అని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలన్నీ ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాం, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక ఆ సిద్ధాంతాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయా లేదా? ఇది వరకు భర్త చనిపోయాడు అంటే వాళ్ళని ఎలా చూసేవాళ్ళు? అమ్మో ఆమె ఎదురైతే ఏమైపోతుందో అని. కానీ దాన్ని కూడా దాటించడం కోసం ఎంతో మంది మహానుభావులు భూమి మీదకి వచ్చారు. అలాగా సృజనాత్మక విమర్శ ఆ విషయాలకు ఉండే విలువను అంగీకరిస్తూనే ఇంకా ఉన్నత విలువను వినియోగించుకోవాలని సూచిస్తుంది. అంటే ఇంకా ఉన్నతమైన దాన్నే మన లోపల పునఃస్థాపన చేసుకోవాలా. గతంలో ఉన్న జ్ఞానానికి అక్కడ అధర్మం, ఇప్పుడు ధర్మాన్ని పునఃస్థాపన చేసుకుంటున్నాం.
ధర్మము అంటే ఉన్నతమైన విలువే కదా. అట్లా ఉన్నతమైన విలువల్ని మన లోపల పెట్టుకోవాలి. ఈ రెండు రకాల విమర్శలకు మధ్య ఉండే విభజన రేఖ చాలా సూక్ష్మమైనది. ఒకసారి మీరు రకరకాల స్వార్థ ప్రయోజనాలు, భావోద్వేగపరమైన ప్రతిచర్యలతో ప్రమేయం ఏర్పరచుకుంటే మీరు సృజనాత్మక విమర్శను వినియోగించలేరు. సృజనాత్మకమైన విమర్శను వినియోగించలేము. మళ్ళీ ఒకసారి చదువు. మేడం, ఈ రెండు రకాల విమర్శలకు మధ్య ఉండే విభజన రేఖ చాలా సూక్ష్మమైనది. ఒకసారి మీరు రకరకాల స్వార్థ ప్రయోజనాలు, భావోద్వేగపరమైన ప్రతిచర్యలతో ప్రమేయం ఏర్పరచుకుంటే మీరు సృజనాత్మక విమర్శను వినియోగించలేరు. అంటే కొత్త దాన్ని వినియోగించలేము, పాత దానిలోనే ఉండిపోతాం. ఇప్పుడు కొత్తగా ధర్మాన్ని పెట్టుకున్నాం లోపల, దాని లోపలికి వెళ్ళలేము. ఆ ధర్మాన్ని మళ్ళీ మన లోపల పునఃస్థాపన చేసుకోలేము, పాత దానిలోనే ఉండిపోతాం. ఆ అధర్మం సంబంధించిన దాంట్లోనే ఉండిపోతాం. అలా ఉండకుండా మనమే కదా చూసుకోవాల్సింది. సృజనాత్మక విమర్శ అనేది లోతైన విశ్లేషణ ద్వారా, అంతర్జ్ఞానం అందించే అవగాహన ద్వారా చట్టాలు, సూత్రాలు, సత్యాన్ని ప్రకటిస్తుంది. మేడం, సృజనాత్మక విమర్శ అనేది లోతైన విశ్లేషణ ద్వారా, అంతర్జ్ఞానం అందించే అవగాహన ద్వారా చట్టాలు, సూత్రాలు, సత్యాన్ని ప్రకటిస్తుంది. లోతైన విశ్లేషణ ద్వారా, అంతర్జ్ఞానం అందించే అవగాహన ద్వారా. అది లోతైన విశ్లేషణ అంటే అక్కడ ఆ విశ్లేషణ జరిగితేనే దాన్ని మార్చగలం. విశ్లేషణ అనేది లేనప్పుడు దాని గురించి మన లోపల క్వశ్చన్లు రావు, దాని గురించి ఆలోచన రాదు, దానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందలేము. ఆ విశ్లేషణ ఉండటం ద్వారా మన అంతరంగంలో మనం మార్చుకోగలుగుతూ ఉంటాం. మీరు మెరిసే సౌందర్యాన్ని ప్రదర్శించిన ప్రతిసారి ఇంకేదో అందవిహీనంగా ఉంది అని మీరు రుజువు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు మెరిసే సౌందర్యాన్ని ప్రదర్శించిన ప్రతిసారి ఇంకేదో అందవిహీనంగా ఉంది అని మీరు రుజువు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే గతంలో ఉన్న దానిని అందవిహీనంగా ఉంది అని అనడానికి లేదు. ఇప్పుడు 1వ క్లాస్ వాడు 1+1 చదువుతున్నాడు, డిగ్రీ వాడు 2 ఫింగర్స్ తీసి 1 1 అంటే 2 అంటున్నాడు, వాడు 1+1 2 అనేస్తాడు. అంటే అలా 1+1 అని ఫింగర్స్ తీసి చూడడం అనేది రాంగ్ అని అనడానికి లేదు కదా. ఇప్పుడు ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతురాజ్యం, మానవరాజ్యం. మానవరాజ్యంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ లో అధర్మాలు చేస్తాము, ఎవ్వరిమైనా సరే. ఎందుకని? అధర్మం చేస్తే అది హింస అవుతుంది అన్న అవగాహన రావాలి కదా. మరి అధర్మం చేయకూడదు అని రూల్ ఏం లేదు. అందుకే కదా కృష్ణుడు అంటాడు, మీ స్వధర్మం ఏదైనప్పటికీ దానినే పూర్తి చేయమంటాడు ఆయన. మరి నా స్వధర్మంలో దొంగతనం చేయాలని ఉంది అంటే ఆ దొంగతనం చేసి ఆ దొంగతనం ద్వారా ఎదుటివాడు బాధపడతాడు, అది హింస అవుతుంది, అది కర్మ అవుతుంది అని నేను నేర్చుకోవాలి కదా. నేర్చుకున్న తర్వాత అధర్మాన్ని ధర్మంగా మార్చుకుంటాను. అందుకని అధర్మమే ఉండకూడదు అంటే కుదరదు. అది లెర్నింగ్, అది మనకి నేర్పించడానికి వచ్చిన పాఠం అని అనుకోవాలన్నమాట. ఆ లైన్ మళ్ళీ ఒకసారి చదువు. మీరు మెరిసే సౌందర్యాన్ని ప్రదర్శించిన ప్రతిసారి ఇంకేదో అందవిహీనంగా ఉంది అని మీరు రుజువు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రుజువు చేయాల్సిన అవసరం, ఒకవేళ ఎదుటివాడిలో అది కనిపించింది, దొంగతనం చేస్తున్నాడు, వాడు దొంగ అని నువ్వు రుజువు చేయాల్సిన అవసరం లేదు. వాడు అవగాహన కోసం వచ్చాడు, అందుకే గమనించని చెప్తాడు ఆయన. గమనిక పెట్టండి అంతే. ఈ రోజు ఇలా ఉన్నాడు, రేపు అది కూడా మర్చిపోయి. ఎందుకంటే మనం ఇలా ఉన్నాము అంటే గతంలో మనం
అలాంటి పని చేసి ఈ రోజు అది హింస అవుతుంది, కర్మ అవుతుంది అని తెలుసుకున్నాం కాబట్టి చేయడం లేదు. వాడికి ఏదో ఒక రోజుకి అవగాహన వస్తుంది, ఆ రోజు అతను వాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. కానీ ఈ లోపు వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. ఉమ్. మీరు సత్యమే మాట్లాడితే కనుక అతను అబద్ధాలు చెప్తున్నాడు అని మీరు అనాల్సిన అవసరం లేదు. సత్యమే మాట్లాడుతూ ఉంటే అతను అబద్ధాలు చెప్తున్నాడు అని మీరు అనాల్సిన అవసరం లేదు. అంటే మనం సత్యం మాట్లాడుతున్నాం అంటే ఎదుటోడు ఇలా ఉన్నాడని అనడానికి లేదు. ఎందుకంటే మనం కూడా అబద్ధాలు చెప్తూ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి. కాకపోతే అబద్ధం చెప్పడం వల్ల ఎఫెక్ట్ వస్తుంది కన్నా ఈ పని చెయ్యొద్దు అని గైడెన్స్ ఇవ్వచ్చు, జడ్జి చేయకూడదు. మీ సద్భావన, మీ అందమైన జీవితం, మీ సృజనాత్మక వ్యక్తీకరణలే సృజనాత్మక విమర్శ అవుతాయి. ఏంటి? మీ సద్భావన, మీ అందమైన జీవితం, మీ సృజనాత్మక వ్యక్తీకరణలే సృజనాత్మక విమర్శ అవుతాయి. పాయింట్ క్లారిటీ మళ్ళీ చెప్తాను మేడం. మీ సద్భావన, మీ అందమైన జీవితం, మీ సృజనాత్మక వ్యక్తీకరణలే సృజనాత్మక విమర్శ అవుతాయి. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు నేను సత్యంలో ఉన్నాను కాబట్టి ఎదుటివాడు అలా లేడు అని విమర్శించడం మొదలెడతాం. ఆ విమర్శ ఉండకూడదు అంటున్నాడు ఆయన. ఇంతకన్నాడు కదా, మనం సత్యంలో ఉన్నాం, ఎదుటోడు దొంగతనం చేస్తున్నాం, దొంగతనం చేసేవాడిని జడ్జి చేయకూడదు అన్నాం. ఆ కోణంలో మనలో అంతా ఈ సృజనాత్మకత ఇదంతా ఉంది, కానీ ఆ సృజనాత్మకత ఉంది అని ఎదుటివాడిలో లేదని ఆ సృజనాత్మకత లేని వాడిని విమర్శించకూడదు. ఆ విమర్శ మనలో ఉండకూడదు అని చెప్తున్నారు. అందుకే ఈ ఎవ్వడిని ఏం అనడానికి లేదు. అందుకే అందరూ మౌనంగా కూర్చున్నారు అట్లా, రమణ మహర్షి వీళ్ళందరూ. ఒకసారి నేను ఎన్నో పుస్తకాలు వ్రాసిన ఒక తత్వవేత్తకు వ్యతిరేకంగా వ్రాసిన విమర్శ చదివాను. ఆ విమర్శకుడు తన వ్యాసంలో ఆ తత్వవేత్త ప్రతిపాదించిన భావాల్లో ఏదైనా తీసుకొని విశ్లేషించి దాన్ని రుజువు చేయడానికి లేదా కొట్టిపారేయడానికి ఏమాత్రం సాహసించలేదు. మళ్ళీ చదువుతాను మేడం. ఒకసారి నేను ఎన్నో పుస్తకాలు వ్రాసిన ఒక తత్వవేత్తకు వ్యతిరేకంగా వ్రాసిన విమర్శ చదివాను. ఆ విమర్శకుడు తన వ్యాసంలో ఆ తత్వవేత్త ప్రతిపాదించిన భావాల్లో ఏదైనా తీసుకొని విశ్లేషించి దాన్ని రుజువు చేయడానికి లేదా కొట్టిపారేయడానికి ఏమాత్రం సాహసించలేదు. సాహసించలేదు అనే సాహసం చేయలేడు. ఎందుకంటే సత్యం ఎలా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. దాన్ని విమర్శించి దాన్ని ఏదో ఆ ఎదుటోడికి చూపించాలి అనుకుంటే అదేమి జరగదు అంటున్నాడు ఆయన. ఆ తత్వవేత్త చాలా చెడ్డవాడని, అతనికి ఎంతో మంది భార్యలు ఉన్నారని, అతడికి నైతిక విలువలు తక్కువని, అతడు కోట్లాది డాలర్లు సంపాదించాడని, ఇలాంటివన్నీ వ్రాసి ఊరుకున్నాడు. ఈ తత్వవేత్త భావాలకు వ్యతిరేకంగా పోరాడాలనేది అతడి ఉద్దేశం. కానీ అతడు ఆ వ్యక్తిని ఎంచుకుని అనుమానాస్పదమైన ఉద్దేశంతో, ప్రశ్నార్థకమైన ఖచ్చితత్వంతో అతడి భావజాలాన్ని కొట్టిపారేయడానికి వ్యక్తిగత జీవితంపై విమర్శలకు దిగాడు. ఓకే, ఆ పారాగ్రాఫ్ అంతా ఒక్కరొక్కరు చదువు. ఒకసారి నేను ఎన్నో పుస్తకాలు వ్రాసిన ఒక తత్వవేత్తకు వ్యతిరేకంగా వ్రాసిన విమర్శ చదివాను.
అంటే ఈ ఒక తత్వవేత్త రాసిన దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎవరో ఇంకొక పుస్తకం రాశారు. దాన్ని ఈయన చదివాడు. ఆ విమర్శకుడు తన వ్యాసంలో ఆ తత్వవేత్త ప్రతిపాదించిన భావాల్లో ఏదైనా తీసుకొని విశ్లేషించి దాన్ని రుజువు చేయటానికి లేదా కొట్టిపారేయడానికి ఏ మాత్రం సాహసించలేదు. ఓకే, ఆపోజిట్ గా లేసినా కానీ దాంట్లో ఉన్నదాన్ని రుజువు చేయటానికో లేకపోతే సరిగా లేదని చెప్పడానికో ఏ ప్రయత్నం చేయలేదు ఆయన. అంటే ఆపోజిట్ గా ఉన్నాడు కానీ ఈ పని మాత్రం చేయలే, సైలెంట్గా ఉన్నాడు. ఉమ్, ఆ తత్వవేత్త చాలా చెడ్డవాడని, అతనికి ఎంతో మంది భార్యలు ఉన్నారని, ఉమ్, అతడికి నైతిక విలువలు తక్కువని, అతడు కోట్లాది డాలర్లు సంపాదించాడని, ఇలాంటివన్నీ వ్రాసి ఊరుకున్నాడు. ఉమ్. ఇదందరికి అంటే ఆయనకి ఆపోజిట్ గా ఏవేవో రాస్తారు కదా విమర్శిస్తూ. ఉమ్, ఈ తత్వవేత్త భావాలకు వ్యతిరేకంగా పోరాడాలనేది అతడి ఉద్దేశం. ఉమ్. అంటే ఈ కానీ తత్వవేత్త యొక్క భావాలకు ఆపోజిట్ గా వ్యతిరేకంగా తీసుకురావాలని ఆయన ఆ పుస్తకం రాశాడు. ఇవన్నీ వ్యతిరేకంగా చూపించాలని ప్రయత్నం చేశాడు. ఉమ్, కానీ అతడు ఆ వ్యక్తిని ఎంచుకుని అనుమానాస్పదమైన ఉద్దేశంతో, ప్రశ్నార్థకమైన ఖచ్చితత్వంతో అతడి భావజాలాన్ని కొట్టిపారేయడానికి వ్యక్తిగత జీవితంపై విమర్శలకు దిగాడు. ఉమ్. సృజనాత్మక విమర్శలో వ్యక్తిగత విమర్శలకు చోటు ఉండదు. ఆ వ్యక్తి సృజనాత్మకమైన విమర్శలో వ్యక్తిగత విమర్శకు చోటు ఉండదు. ఉమ్, ఆ వ్యక్తి భావాలనే విమర్శించడం జరుగుతుంది. ఏ స్వార్థ ప్రయోజనాలకు చోటివ్వని విధంగా అది జరుగుతుంది. అక్కడ ఉన్న భావాలని విమర్శించడం మాత్రమే జరుగుద్ది. రుజువు చెయ్యాలనుకోడు కానీ ఆ విమర్శను వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. రుజువు చెయ్యాలి అని అనుకోడు అనమాట అక్కడ. అది మళ్ళీ చదవనా మేడం ఆ 2 లైన్స్? ఉమ్, ఉమ్, సృజనాత్మక విమర్శలో వ్యక్తిగత విమర్శలకు చోటు ఉండదు. ఆ ఓకే. వ్యక్తి ఆ వ్యక్తి భావాలనే విమర్శించడం జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క భావాలను మాత్రం విమర్శిస్తుంటాడు. ఉమ్, ఏ స్వార్థ ప్రయోజనాలకు చోటివ్వని విధంగా అది జరుగుతుంది. అంటే స్వార్థ ప్రయోజనాల కోసం అంటే అతన్ని ఏదో అందరిలో పెట్టి ఏదో అనాలి చెయ్యాలి అనే ఆ స్వార్థ ప్రయోజనాల కోసం అతన్ని ఏమండు కానీ అతని భావాలను మాత్రమే అంటుంటాడు. అది సృజనాత్మకమైన విమర్శ. ఓకే. ఒకవేళ విమర్శకుడు నిర్దిష్టమైన వాస్తవాలను చూపకుండా విమర్శను ఉమ్, కొనసాగించినా కానీ తెలివైన వాళ్ళు విమర్శ అనే ముసుగులో సాగుతున్న దుష్ప్రచారాన్ని, రాజకీయాలను, ద్వేషాన్ని, పక్షపాతాన్ని గ్రహించగలుగుతారు. రాజకీయాన్ని ఒక పక్షపాతాన్ని గ్రహించాలి అని అనుకుంటాడు అన్నమాట. ఓకే. ఉమ్, ఆ అంశాన్ని అవగాహన చేసుకోవడానికి పనికి వచ్చే విమర్శగా దాన్ని అంగీకరించరు. అంటే కేవలం సృజనాత్మక విమర్శలో ఏముంటుంది అంటే వాళ్ళ యొక్క భావాలను మాత్రమే ఈయన భావం ఇలా ఉంది అంటే ఇంకొక భావం అనేది ఎన్నో కోణాలలో ఉండొచ్చు కదా. అందుకని భావాల వరకే తీసుకుంటారు, ఇంకా అంతకంటే ఎక్కువ జడ్జిమెంట్ అనేది ఉండదు. ఆ కోణం చెప్తున్నారు ఆయన. ఆ అంశాన్ని అవగాహన చేసుకోవడానికి పనికి వచ్చే విమర్శగా దాన్ని అంగీకరించరు. ఉమ్. అంటే పనికొచ్చేదిగా అంటే అలా చేసినప్పుడు అది పనికొచ్చే విమర్శగా ఎవరు తీసుకోరు కదా. మిమ్మల్ని మేల్కొల్పడానికి జీవితం దగ్గర ఎన్నో మార్గాలు ఉంటాయి. ఉమ్, చాలా సంతోషంగా ఉన్న కుటుంబంలా కనిపించే
ఓ కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్ళడం గుర్తొస్తోంది. వాళ్లకు చక్కని తోటలు, ఈత కొలను ఉన్న అద్భుతమైన ఇల్లు ఉంది. వాళ్ళు ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. ఒకరోజు అతడితో, మీరు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీరు ప్రార్థన లేదా ధ్యానం చేస్తారని, చాలా ఉన్నత శ్రేణి పుస్తకాలు చదువుతారని అనుకుంటున్నాను అన్నాను. అతడు పడి పడి నవ్వటం మొదలుపెట్టాడు. అందుకే నేను, ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగాను. అతడు బదులిచ్చాడు, నాతో రండి, రోజు నా మిత్రులతో కలిసి నేను చదివే బైబిల్ చూపిస్తాను. మేము ఒక తలుపులో నుంచి పెద్ద హాలులోకి వెళ్ళాం. అతడు నన్ను కూర్చోమని బార్ దగ్గరకు వెళ్ళాడు. అతడు ఒక విస్కీ సీసాతో తిరిగి వచ్చి దాన్ని బల్ల మీద పెట్టి, ఇదే నా ఔషధం, ఇదే నా ప్రార్థన, ఇదే నా బైబిల్. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలనుకుంటే దీనితో తీరిక లేకుండా గడపండి అని ప్రగల్భాలు పలికాడు. కొంత మద్యాన్ని తాగి, నేను అందరికన్నా సంతోషంగా ఉన్నాను, నాకు ఇంతకన్నా ఏమీ అవసరం లేదు అంటూ కొనసాగించాడు. మళ్ళీ చదువుతాను మేడం. మిమ్మల్ని మేల్కొల్పడానికి జీవితం దగ్గర ఎన్నో మార్గాలు ఉంటాయి. చాలా సంతోషంగా ఉన్న కుటుంబంలా కనిపించే ఓ కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్ళడం గుర్తొస్తోంది. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని సందర్శించాలనుకున్నాడు. వాళ్లకు చక్కని తోటలు, ఈత కొలను ఉన్న అద్భుతమైన ఇల్లు ఉంది. వాళ్ళు ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. ఒకరోజు అతడితో, మీరు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీరు ప్రార్థన లేదా ధ్యానం చేస్తారని, చాలా ఉన్నత శ్రేణి పుస్తకాలు చదువుతారని అనుకుంటున్నాను అన్నాను. అతడు పడి పడి నవ్వడం మొదలుపెట్టాడు. అందుకే నేను, అంటే సంతోషంగా ఉన్నారు, ఆ ఇల్లు ఇలా ఉంది కాబట్టి మీరు ఇట్లాంటి ఉన్నతమైన పుస్తకాలు చదువుతారని నేను ఊహిస్తున్నాను అనగానే ఆయన పడిపడి నవ్వుతున్నాడు. అంతేనా? అవును మేడం. అందుకే నేను, ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగాను. అతడు బదులిచ్చాడు, నాతో రండి, రోజు నా మిత్రులతో కలిసి నేను చదివే బైబిల్ చూపిస్తాను. రోజు నేను చదివే బైబిల్ని చూపిస్తాను. మేము ఒక తలుపులో నుంచి పెద్ద హాలులోకి వెళ్ళాం. అతడు నన్ను కూర్చోమని బార్ దగ్గరకు వెళ్ళాడు. అతడు ఒక విస్కీ సీసాతో తిరిగి వచ్చి దాన్ని బల్ల మీద పెట్టి, ఇదే నా ఔషధం, ఇదే నా ప్రార్థన, ఇదే నా బైబిల్. దానికి రియాక్షన్ ఏందో. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలనుకుంటే దీనితో తీరిక లేకుండా గడపండి అని ప్రగల్భాలు పలికాడు. కొంత మద్యాన్ని త్రాగి, నేను అందరికన్నా సంతోషంగా ఉన్నాను, నాకు ఇంతకన్నా ఏమీ అవసరం లేదు అంటూ కొనసాగించాడు. ఒక ఏడాది తర్వాత, కొంత సంతోషంగా ఉన్నాను, నాకు ఇంతకన్నా ఏమీ అవసరం లేదు అంటూ కొనసాగించాడు. అంటే మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, మీరు ఈ ఇల్లు అంతా బాగుంది అంటే కారణం మీరు ఏవో చదువుతూ ఉన్నారని ఈయన క్వశ్చన్ వచ్చింది. అవునా, అయితే రండి లోపలికి తీసుకెళ్ళాడు. నేను చదువుతుంది బైబిల్ అన్నాడు. ఇంకొక రూమ్ లోకి తీసుకెళ్లి ఆ మందు బాటిల్ పెట్టాడు. ఇదే నా ఔషధం, ఇదే నా ఔషధము,
ఆ, బైబిల్. అది ఓకే. తర్వాత చదువు. ఒక ఏడాది తర్వాత అతడు నాకు ఫోన్ చేశాడు. ఉమ్, అతడు మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. ఏమైంది అని అడిగాను. నా భార్య నన్ను వదిలేసి మా ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. మన ఉమ్, మన స్థిరత్వానికి పునాది ఒక విస్కీ సీసా అయితే కనుక ఆ స్థిరత్వం నిలిచి ఉండే అవకాశమే లేదు. జీ ఉమ్, జీవితానికి స్థిరత్వం అంటే ఇష్టం ఉండదు. జీవితం ప్రగతినే కోరుకుంటుంది. అగ్ని అనే మాధ్యమం ద్వారానే ఈ ప్రగతి చోటు చేసుకుంటుంది. ఆ గమని 2 లైన్లు మళ్ళీ చదువమ్మా ఒక్కసారి. మేడం, గమనించడం, నిస్సంగంతో ఉండటం అనేవి మీ జీవితంలో అగ్నిని ఉపయోగించే మార్గాలు. అంటే నిస్సంగంగా ఉండడం అనేది అగ్నిని ఉపయోగించం. అంటే అగ్నితత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ నిస్సంగంలోకి వెళ్తాం. మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్, ఒక ఏడాది తర్వాత అతడు నాకు ఫోన్ చేశాడు. అతడు మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. ఏమైంది అని అడిగాను. నా భార్య నన్ను వదిలేసి మా ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. మన ఉమ్, స్థిరత్వానికి పునాది ఒక విస్కీ సీసా అయితే కనుక ఆ స్థిరత్వం నిలిచి ఉండే అవకాశమే లేదు. అంటే విస్కీ సీసా అనేది ఈ ఆనందానికి కారణం అయితే ఆ స్థిరత్వం అసలు అంటే ఆ ఆనందం నిలిచి ఉండదు అని చెప్తున్నాడు. ఉమ్, ఓకే. జీవితానికి స్థిరత్వం అంటే ఇష్టం ఉండదు. ఉమ్, జీవితం ప్రగతినే కోరుకుంటుంది. అంటే స్థిరత్వంగా ఉండాలి, ఇట్లాగే ఉండాలని గిరిగీసుకున్నా కొత్త కొత్తగా ఇంకొకటి నేర్చుకోవడానికి ఏముంది, నేర్చుకోలేం కదా. ఇప్పుడు నేను 15వ క్లాస్లో డిగ్రీలోనే ఉంటానని గిరిగీసుకొని కూర్చున్నా, మరి పీజీ చేయలేం కదా. అలాగా స్థిరత్వంతో ఉంటాను అంటే కొత్త ప్రగతి నీ లోపలికి ఎలా వస్తుంది? నేను ఈ మందు బాటిల్నే తాగుతాను, నేను రోజు ఇలా చేయటం ద్వారానే సంతోషంగా ఉన్నాను అని స్థిరంగా ఉండిపోమాక. అది అది కొంతవరకు నీకు అనుభవాన్ని ఇచ్చింది. మరి కొత్త ప్రగతిని మళ్ళీ నీ లోపలికి తీసుకురావాలి అంటే ఇంకొక అన్వేషణ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఈ రోజు ఒక విషయం తెలుసుకొని దాంట్లో ఎన్లైట్ అయ్యాను. అదే చివరి మెట్టు అని నేను అనుకున్న రోజు ఆ తర్వాత మెట్టు గురించి నేను ఆలోచించను. ఎప్పటికీ ఇదే చివరి మెట్టు అని అనుకోకూడదు. ఓకే, నేను ఈ మెట్టుకు చేరాను, దీని తర్వాత ఏం నేర్చుకోవాలో నేర్చుకోవాలి అన్న అవగాహన ఉన్నప్పుడు నెక్స్ట్ మెట్టు నుంచి మళ్ళీ ఎదగడం మొదలు పెడతాం. ఇంకా అదే మెట్టు మీద ఉన్నప్పుడు ఆ మెట్టు తెలియకుండానే మనలో అహాన్ని పెంచేస్తుంది. అందుకని ఆ స్థిరంగా ఉండద్దు, స్థిరంగా ఉంటే మీలో ప్రగతి అనేది రాదు అంటున్నాడు ఆయన. ఏ విషయంలోనైనా పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. ఏదైనా ఒక విషయంలో అలాగే స్థిరత్వంతో ఉన్నాము, ఇంక నేర్చేసుకున్నాము అని అడ్డ పెట్టుకోవడానికి కారణాలు ఎవరు? మనమే. అలా అడ్డు పెట్టుకున్నాము అంటే కొత్తదాన్ని తెలుసుకోవాలి. ఇంకా అన్వేషణ, తృష్ణ, తపన మన లోపల ఉండవు. మరి మన లోపల తృష్ణ, తపన, అన్వేషణ ఉండాలి. ఇంకా ప్రగతిని సాధించాలి అనే భావాలు మన లోపల ఎప్పుడూ ఉండాలి. అందుకని స్థిరత్వం ఉండొద్దు అంటున్నాడు. పాయింట్ క్లారిటీ వచ్చింది. అగ్ని అనే మాధ్యమం ద్వారానే ఈ ప్రగతి చోటు చేసుకుంటుంది. ఉమ్ అంటే గమనించడం ఆ ప్రగతి చోటు చేసుకుంటుంది అంటే అగ్ని అనే మాధ్యమం అంటే అగ్నితత్వం అంటే ఏంటి? ఆ గాలి, నీరు, అగ్ని. అగ్ని అనేది 3 చక్రాలలో ఉంటుంది. అలాగా అగ్నితత్వం మనల్ని పై చక్రాలలోకి తీసుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనల్ని ప్రగతి వైపు నడిపిస్తుంది అగ్నితత్వం. అందుకు ఉమ్ గమనించడం, నిస్సంగంతో ఉండటం అనేవి మీ జీవితంలో అగ్నిని ఉపయోగించే మార్గాలు. ఉమ్ గమనించే క్రమంలో మీరు మీ స్వభావానికి చెందిన
చీకటి నిండిన సంక్లిష్టమైన ప్రాంతాల్లోకి అపరిమిత స్థాయిలో మానసికపరమైన అగ్నిని విడుదల చేస్తారు. మళ్ళీ చూడమ్మాయి నేను. మేడం, అగ్ని అనే మాధ్యమం ద్వారానే ఈ ప్రగతి చోటు చేసుకుంటుంది. అంటే గమనించడం అగ్నితత్వం మనల్ని ప్రగతి వైపు నడిపిస్తుంది. ఒక్కొక్క చక్ర యాక్టివేట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. గమనించడం, నిస్సంగంతో ఉండడం అనేవి మీ జీవితంలో అగ్నిని ఉపయోగించే మార్గాలు. జీవితంలో అగ్నిని ఉపయోగించే మార్గాలు. గమనించే క్రమంలో మీరు మీ స్వభావానికి చెందిన చీకటి నిండిన సంక్లిష్టమైన ప్రాంతాల్లోకి అపరిమిత స్థాయిలో మానసికపరమైన అగ్నిని విడుదల చేస్తారు. అపరిమిత స్థాయిలో అగ్నిని విడుదల చేస్తారు. ఓకే. నిస్సంగం ద్వారా ఆ అగ్ని ప్రజ్వరిల్లి శుద్ధి జరగడానికి, భవిష్యత్తులో ఐక్యతకు ఉపయోగపడుతుంది. దానివల్ల శుద్ధి జరిగి ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి, ఆ ఐక్యతలోకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అంటే అగ్నితత్వం అనేది మనల్ని ఉన్నతమైన ప్రగతి వైపు నడిపించేది అన్నమాట. మన లోపల ఉండే అగ్నితత్వం అది. అంటే పంచభూతాలతోనే కదా మనం ఏర్పడింది. ఆ పంచభూతాల్లో అగ్నితత్వం అనేది పైకి ఎదిగేటట్టు చేస్తుంది, ఉన్నతంగా ఎదిగేటట్టు చేస్తుంది. అంటే చక్రాలలో చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్క చక్రంలో అగ్ని ఉంటుంది. ఈ అగ్ని కింద చక్రం నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఓకే, అంతవరకు చాలా గీత. ఓకే, ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్.